అని అయితే ఉంది. ఫైన్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇంకో కొత్త టెర్మినల్ తీసుకుంటాను. కొత్త టెర్మినల్ తీసుకొని మాస్టర్‌లోకి లాగిన్ అయ్యి ఓకే. sudo -i డన్. ఇక్కడ నేనేం చేస్తాను, ఒక YAML ఫైల్‌ని క్రియేట్ చేస్తాను. నేనిప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను, ఒక ఫస్ట్ పాడ్‌ని అయితే క్రియేట్ చేస్తున్నాను. జస్ట్ మీరు ఊహించుకోండి, నాకు ఏం రాదు అనుకోండి. నాకు ఏం రాదు. నేనిప్పుడు ఎలా వెతికి, ఎలా కీస్‌ని ఫైండ్ ఔట్ చేసి, ఎలా నేను యాడ్ చేస్తాను అనే దాని గురించి అయితే మనమైతే తెలుసుకుందాం. ఎలా ఫైండ్ ఔట్ చేయాలి, ఆ కీస్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి. ఇప్పుడు YAML నేను ఓన్‌గా రాసేటప్పుడైతే నా ఓన్ కీస్, నా ఓన్ వాల్యూస్ నేను యూజ్ చేయగలుగుతాను. కానీ కుబర్నెటిస్ టూల్ ఒక ప్రొవైడ్ చేసే కీస్ మాత్రమే నేను వాడాలి కదా! సో, దాన్ని నేను ఎలా ఫైండ్ ఔట్ చేస్తాను అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. ఓకేనా? రైట్. ఇప్పుడు నేను vi pod డాట్ YAML ఫైల్‌ని క్రియేట్ చేశాను. డన్. ఇప్పుడు చాలా బ్లాంక్ స్పేస్. అసలు ఏమీ రాయలేదు. ఏ కోడ్ లేదిక్కడ. ఓకే. ఇప్పుడు మాస్టర్‌లో చూస్తే ఈ మాస్టర్‌లో నేనేం చేశాను, ఈ టెర్మినల్‌లో నేనేం చేశాను, kubectl API రిసోర్స్ అనే ఒక కమాండ్ రన్ చేశాను. కమాండ్ రన్ చేస్తే ఇక్కడ నాకు నా పాడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే షో అయితే అయింది. అంటే పాడ్ అనేది ఇక్కడ నాకు ఒక రిసోర్స్. ఈ పాడే కంటైనరే పాడ్. దానికి డిఫరెన్స్ ఉంది. నేను మళ్ళీ చెప్తాను, మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అవసరం లేదు. యాస్ ఆఫ్ నౌ మీరు పాడ్ అన్నా, కంటైనర్ అన్నా 2 ఒకటేగానే తీసుకోండి. ఓకే. ఇది నా పాడ్ ఒక రిసోర్స్. ఇప్పుడు నేనేం చేయొచ్చంటే, నాకు ఇప్పుడు ఇంకొక కమాండ్ ఉంది. ఇప్పుడు నాకు నా రిసోర్స్ తెలిసింది కాబట్టి, ఇప్పుడు నా రిసోర్స్ ఏంటి, పాడ్ అనే రిసోర్స్. ఆ పాడ్ అనే రిసోర్స్‌ని నేను చూడాలన్నప్పుడు నేనేం చేస్తాను, kubectl ఎక్స్‌ప్లెయిన్ పాడ్ అని ఇస్తాను జస్ట్. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తాను, kubectl ఎక్స్‌ప్లెయిన్ పాడ్. ఓకే. మనకు కొంచెం డేటా అయితే వచ్చింది. సో, డేటాని ఒకసారి వెరిఫై అయితే చేద్దాం. రైట్. సో, ఇక్కడ నేను ఎక్స్‌ప్లెయిన్ పాడ్ అని ఇచ్చాను. ఇక్కడ నాకు కైండ్ పాడ్, వర్షన్, సమ్ డిస్క్రిప్షన్, ఫీల్డ్స్. ఈ ఫీల్డ్స్ ఏమో మనకి ఇంపార్టెంట్ సెక్షన్. ఈ ఫీల్డ్స్‌లో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఫస్ట్ API వర్షన్, కైండ్, మెటాడేటా, స్పెక్స్ అండ్ దెన్ స్టేటస్. ఇప్పుడు దీనిలో నాకు ఇంపార్టెంట్ ఏంటో తెలుసా, API వర్షన్, కైండ్, మెటాడేటా, స్పెక్స్. ఈ 4 నాకు ఇంపార్టెంట్. స్టేటస్ అనేది నాకు అంత ఇంపార్టెంట్ కాదు యాస్ ఆఫ్ నౌ. సో, ఇప్పుడు నేనేం చేస్తాను, API ఏదైతే వర్షన్ ఉందో అదేంటి, నా కీవర్డ్ అనమాట. ఇప్పుడు నేనేం చేస్తాను, API వర్షన్ కాపీ చేసుకొని నా pod.yaml ఫైల్‌లో నేను పేస్ట్ చేస్తాను. API